నమస్తే అండి. నమస్తే అండి. ఏదైతే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఈరోజు రాష్ట్రంలో హిందువులందరూ ఏకమయ్యారు, ముస్లింలని మైనార్టీలను అణిచివేస్తున్నారు ఈరోజు ఈ పొత్తు ద్వారా అని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రచారం చేసి ఇన్న ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్తారు సార్ అసలు? ఇప్పుడు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డికి ఆ మాట అనడానికి నైతిక విలువ లేదండి. ఎందుకంటే దాదాపుగా ఈ 5 సంవత్సరాలు కూడా మోడీ దగ్గరికి వెళ్ళి నీ కేసులు మాఫీ చేసుకోవడానికి ప్రయత్నించావు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అనేక రకాల దుర్మార్గాలు చేసి వాళ్ళ రాష్ట్రాన్ని మొత్తం కూడా అడ్డగోలుగా దోచుకోవడానికి మోడీ గారిని అదేవిధంగా అమిత్ షా గారిని కాళ్ళు పట్టుకున్నది ఈ వైసీపీ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి అన్యాయం జరిగిందని చెప్పి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రోడ్డు మీద ధర్నా పెట్టి మోడీ గారు మీకు రాష్ట్రానికి న్యాయం చేయాలని చెప్పి అడిగిన ఘనత తెలుగుదేశం పార్టీ ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడిద్ది అంటానికి ఇది నిదర్శనాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానికి ఉద్దేశపూర్వకంగానే వాళ్ళ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఈ వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని సరిచేయాలనే ఉద్దేశంతో వాళ్ళ మహాకూటమి కలిపి వాళ్ళ మోడీ గారితో జతకట్టింది ఈ తెలుగుదేశం పార్టీ. వాళ్ళ దాన్ని ఓర్చుకోలేక రాష్ట్రం బాగుపడిద్ది, అదేవిధంగా రాష్ట్ర ప్రజలు బాగుపడతారనే ఉద్దేశంతో వాళ్ళ వైసీపీ ప్రభుత్వం వాళ్ళ అనేక రకాలుగా ఆరోపణలు చేస్తుంది. మీరు వైసీపీ ప్రభుత్వం బీజేపీ మీద కానీ అదేవిధంగా ప్రత్యేక హోదా మీద కానీ అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి కానీ మీరు ఏం చేశారో చెప్పలేని నిస్సహాయ స్థితిలో వాళ్ళ వైసీపీ ప్రభుత్వం ఉండిపోయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. వాళ్ళు కానీ వాళ్ళు చేసిన పనులు కానీ చెప్పుకునే హక్కు కానీ అధికారం కానీ అదేవిధంగా వాళ్ళకి స్తోమత కానీ లేకుండా నిస్సహాయ స్థితిలో ఉంది ఏదన్నా ఉందంటే వైసీపీ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఈరోజు రాష్ట్రంలో లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ మహిళల మీద పోటీ చేసి ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు. ఏం చెప్తారు? అంటే దీనికి ఏంటంటే వాస్తవంగా ఈ లోకేష్ గారు కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ ఎవరన్నా కానీ ఒక తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ముందే ప్రకటించడం జరిగింది. నువ్వు వాళ్ళందరూ ప్రకటించిన తర్వాత నువ్వు ప్రకటించావంటే అది కుశలం వాళ్ళ ఈ వైసీపీ ప్రభుత్వానికే ఉందని చెప్పి జనమంతా అనుకుంటున్నారండి. నిజంగానే నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు దమ్మున్న నాయకులు ఎవరున్నారో నీకు చేతైన నాయకులు ఎవరున్నారో వాళ్ళని పెట్టాల్సింది పోయి నువ్వు ఎందుకు పెట్టలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు. అంటే నువ్వు ఈ రకమైన ప్రచారాలు చేసుకుంటానికే తప్ప నువ్వు ఎందుకు పనికిరావని చెప్పి వైసీపీ పార్టీని కానీ వైసీపీ మాటలు కానీ జనం పట్టించుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి వల్ల చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, అందుకే ఆ భయంతోనే పొత్తులకు వెళ్ళాడు అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చెప్తారు? అంటే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట కూడా అనటానికి అర్హుడు కాదండి. ఎందుకంటే దాదాపుగా 2014లో అధికారంలోకి వస్తున్నాము మా నాన్నగారి ఇమేజ్తో అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 2014లో బొక్కబోర్లో పడి అధికారం రాకపోయేపాటికి ఏం చేయాలో తెలియక బిత్తరపోయి వాళ్ళ ప్రశాంత్ కిషోర్ అని చెప్పి అతన్ని వాళ్ళ 1000 కోట్లు 100 కోట్లు వాళ్ళకి దారాదత్తం చేసి లేనిపోయిన అబద్ధాలన్నీ చెప్పించుకొని అది చేస్తాను ఇది చేస్తానని నోటికి పట్టనట్టుగా 600 అబద్ధాలు ఆడి వాళ్ళ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కనీసం సిపిఎస్ రద్దు చేయలేదు, అదేవిధంగా మందు రద్దు చేయలేదు, అదేవిధంగా రాష్ట్రాన్ని తలదన్నే రాజధాని కడతానని ఆ రాష్ట్రంలో రాజధాని లేకుండా చేసిన ఘనత ఈ వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిది. వాళ్ళు చెప్పుకోవడానికి లేక వాళ్ళ అబద్ధాలు చెప్తానికి కూడా అబద్ధాలు కూడా లేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి. ఇంతకంటే ఇంకెక్కువ మాట్లాడలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పొత్తులని ఇంకోటని ఏడవటమే తప్ప మీరు చేయగలిగింది ఏమీ లేదని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారండి. మిమ్మల్ని ఇంకోసారి అధికారంగా ఇస్తే గతంలో అన్నీ కూడా తాకట్లు పెట్టారు, భవిష్యత్తులో అన్నీ అమ్ముతారని చెప్పి జనం ఫిక్స్డ్ అయ్యారు. జనాన్ని కూడా అమ్మే పరిస్థితికి ఈ రాష్ట్రాన్ని దిగజారుస్తారని చెప్పి కూడా జనం భయపడుతున్నారని అందుకనే 175కి 175 తెలుగుదేశం పార్టీకి ఘన విజయం సాధిస్తుంది. మీ సీటు కూడా మీరు కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఈరోజు రాష్ట్రంలో ఏదైతే పేదవాడి నాకు ఒక కళ ఉంది, పేదవాడిని పేదరికం నుంచి బయటికి తీసుకురావాలి, అదే నా కళ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఎలా అనిపిస్తుంది అసలు? ఏం చెప్తారు? నిజమేనండి, ఈయనకి నిజంగానే కళ ఉంది. ఎందుకంటే పేదవాడిని చేయాలనే కళ తప్ప పేదవాడిని ఉన్నవాడిని చేయాలనే కళ కాదు. ఎందుకంటే నిజంగానే పేదవాడిని ఆదుకోవాలంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన 5 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ ఎందుకు తీసేశాడనేది ఖచ్చితంగా చెప్పాలి జనాలకి. అదేవిధంగా పేదవాడు ఓ పూటన్నా అన్నం తింటాడని చెప్పి 5 రూపాయలు అన్నా క్యాంటీన్లు పెడితే నీ దాదాతత్వం చేస్తానికి లక్షల కోట్లు తగలేసావు కానీ రంగులకి కనీసం 250 కోట్లు ఖర్చు పెట్టి అన్నా క్యాంటీన్లు మూపించిన ఘనత వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిది. అప్పుడు పేదలు కనపాలి లేదని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. అదేవిధంగా వాళ్ళు చెబుతుంటే ఒక పేదవాడు అదేవిధంగా ఆటో డ్రైవర్ని అదే ట్యాక్సీ డ్రైవర్ని వాళ్ళ లక్షాధికారులు చేసే విధంగా
ట్యాక్సీ డ్రైవర్లని ట్యాక్సీ ఓనర్లు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా ఆటో డ్రైవర్లని ఆటో ఓనర్లు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. అదే మీరు వచ్చినాక ఆటో ఓనర్లు కాస్త డ్రైవర్లను చేసి 10,000 రూపాయలు ముష్టి పడేసే పరిస్థితి తీసుకొచ్చావంటే వాళ్ళ పేదవాడిని మరింత పేదవాడిని చేసి పాతాళానికి దొక్కే ప్రణాళికతో ముందుకెళ్తున్నారు తప్ప వాళ్ళు ఏ ఒక్క పేదవాడు కూడా నీ యొక్క పరిపాలనలో అభివృద్ధి చెందింది ఎంతమంది ఉన్నారని కూడా వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఉంది. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే అది చెప్పి వాళ్ళ ఓటు అడగాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఏదైతే సీట్ల పంపిణీ విషయంలో సామాజిక న్యాయం చేస్తున్నాము, అన్ని కులాల వారికి న్యాయం చేస్తున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఈరోజు రాయలసీమలో సీట్ల పంపిణీ చూశారు, 52 సీట్లు 32 రెట్లుగా ఉండడం ఎలా అనిపిస్తున్నారు, ఏం చెప్తారు? ఈ సామాజిక న్యాయం అనే హక్కు కూడా ఈ వైసీపీ ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేదని చెప్పి అంటున్నామండి. ఎందుకంటే నిజంగానే నీకు సామాజిక న్యాయం ఉంటే నీ యొక్క ఈ ఎవరినైతే పెట్టుకున్నావో సలహాదారుల్ని అందులో దాదాపుగా 50 మందిలో దాదాపు 40 మందిని నీ యొక్క సొంత సామాజిక వర్గాన్ని పెట్టుకున్నావు. అదేవిధంగా రాయలసీమలో అత్యధికంగా గెలిచే సీట్లుంటే వాటిలందరూ కూడా మీ సామాజిక వర్గాన్ని పెట్టుకొని దాదాపు 30-32 సీట్లు వాళ్ళకి ఇచ్చుకున్నావంటే నువ్వు సామాజిక న్యాయం గురించి మాట్లాడే హక్కు ఉందని చెప్పి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నాం. అదేవిధంగా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు మనం ఏం చేసాం, మనం ఏం చేస్తున్నాం అనే దాన్ని ఒక్కసారి ఆలోచించుకొని ఖచ్చితంగా మాట్లాడితే బాగుండిద్దని చెప్పి కూడా జనం మీ మాటలు చెప్తుంటే నవ్వుతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.